అన్న నమస్తే అన్న. నమస్తే. ఈరోజు మేము చిట్యాల గ్రామానికి రావడం జరిగింది. ఇప్పుడు మన చేవెళ్ళే పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి మీ మద్దతు ఎవరికి తెలుపుదామని అనుకుంటున్నారు? మద్దతు అంటే వచ్చేసి ఇద్దరికైతే ఇంతకుముందు అవకాశం ఇచ్చినాము. రంజిత్ రెడ్డి గారికి ఇచ్చినాము ఇంతకుముందు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఇచ్చినాము. ఇంకోటి ఇప్పుడు ఉన్నటువంటి మన బహుజనుడు కాబట్టి ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే బహుజనులు అంతా ఏకమై ఒకసారి గెలిపించుకుంటే బాగుంటది అన్నట్లు ఒక నా ఉద్దేశము. ఆయనకే మంచి సర్వే కూడా ఆయనకు సర్వేలు కూడా ఆయనకే ఉన్నాయి. ఆయన వస్తాడనేది ఒకటి నమ్మకం కూడా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన పనులు బాగున్నాయి కాబట్టి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి చేసిన పని బీదోళ్ళకి ప్రతి ఇంటికి చేరింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడనేది నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ లో ఇద్దరు బలమైన వ్యక్తులు, రంజిత్ రెడ్డి అని కొండ విశ్వేశ్వర అని, వాళ్ళు ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. సో గతంలో చూసుకుంటే రెడ్డిలదే రాజ్యం నడిచింది. ఇప్పుడు ఇద్దరు రెడ్డిల మధ్యన ఒక బీసీ బిడ్డ ఉన్నాడు కాబట్టి బీసీ బిడ్డ గెలుసా అని మీకు నమ్మకం ఉందా? ఎందుకున్నదండి, ఇప్పుడు ఉన్న పాపులేషన్ ఎక్కువ మనది. ఇప్పుడు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఏకమైతే వీళ్ళు ఎంత 10% ఉన్న రెడ్డిలు ఏం చేయగలుగుతారు? మనం బహుజనులు అంతా ఏకమయ్యి మనోని గెలిపించుకుందాం అనేది ప్రతి ఒక్కరికి పడదాలు ఉంటే విజయ గెలుస్తాడు. ఎందుకు సాధ్యం కాని ఏం లేదు, సాధ్యం అయ్యే పని. విజయ అవకాశాలు ఎక్కువ ఆయనకే ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే బహుజనులు 93 కులాలను ఏకం చేసి కులాల కోసం కొట్లాడినటువంటి వాడు మన బహుజనుడు. ఆయన తప్పకుండా చేయాలి, ప్రతి ఒక్కరు కూడా చేస్తాం. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో కానీ ఈ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కానీ ఏదైనా పదవి పొందిన వారా వ్యక్తులా మీరు? అంటే నేనేం లేదు, మా మిస్సెస్ వార్డ్ మెంబర్ ఉండే. ఓకే. అయితే మా ఊళ్ళో వచ్చేసి గత అసెంబ్లీ ఎన్నికల ముందు స్థానిక ఎలక్షన్ కావచ్చు ఏదైనా కూడా 200-300 కాంగ్రెస్ మెజార్టీ ఉంటుండే. అయితే గత అసెంబ్లీ ఎలక్షన్లు ఏమైందంటే ఈక్వల్ తీసుకొచ్చినాం, చాలా కష్టపడ్డాం బీఆర్ఎస్ పార్టీకి, ఈక్వల్ తీసుకొచ్చినాం అన్నట్టు. ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మీ ఊర్లో ఎంత మెజార్టీ వస్తాయని మీరు భావిస్తున్నారు? మెజార్టీ అంటే ఒక 200 నుంచి 250 రావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి విమర్శ ఉన్నది. ఎందుకంటే 6 గ్యారెంటీలు అన్నది ఏది కూడా అమలు కాలేదు కాబట్టి, ఒక బస్సు ఒకటి ఫ్రీ, ఆడపిల్లలకు బస్సు ఒకటి అది ఒకటి అమలైంది, కానీ దాని నుంచి కూడా సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నది. అది దానికైతే కష్టమే ఓట్లు వేసేది. జనాలకు ఆల్రెడీ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు గత అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలలో ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలోని మీ గ్రామంలోని మీరు చేసినటువంటి మీ వార్డులో మీరు చేసినటువంటి ముఖ్యమైన అభివృద్ధి పనులు ఏదైనా ఉన్నాయా? చేసినామండి. ఎందుకు రోడ్లు వేసినాము, అదేంటి జెట్ పంపులు వేసినాము, రోడ్లు మోరీలు వేసినాము, ఉన్నాయి. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చాలా జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత 5-6 నెలలు గడుస్తున్నది. ఇదివరకు డిసెంబర్ 9 తారీఖు రైతు రుణమాఫీ అన్న 2 లక్షలు, అది ఇప్పటి వరకు కూడా లేదు. 6 గ్యారెంటీలు ఏది కూడా సక్సెస్ కాలేదు. ఆ గవర్నమెంట్ ఫెయిల్ ఉన్నది అనేది ప్రతి ఒక్కరి జనాల లోపల వెళ్ళిపోయింది. అది దానికి మీరు ముంగల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గత 3 నెలలు 6 నెలలు అని అంటున్నారు ఈ ప్రభుత్వం. నిజంగా అలాగే జరుగుతా లేకపోతే 5 సంవత్సరాలకు కొనసాగుతుందా? 5 సంవత్సరాలు కొనసాగుతుంది అనేది గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మధ్యలో ఈ ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయో 12 సీట్లు ఇట్లాగా గనక బీఆర్ఎస్కి వస్తే ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన అఖండుడు కాబట్టి ఆయన ఏమైనా సుసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలుగుతాడు. ఆయనకు ఎబిలిటీ ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అన్న. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అయితే 3 పార్టీల నుంచి పోటీ చేస్తున్నాం కదా. రంజిత్ రెడ్డి గెలుస్తారంటారా, కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారంటారా, లేకపోతే కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తారంటారా? థ్యాంక్ యూ తమ్మి. అయితే కొండ విశ్వేశ్వరరెడ్డి అయినా తర్వాత రంజిత్ రెడ్డి అయినా పార్టీ ద్రోహులు. ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీతో గెలుస్తారు, అవతల ద్రోహం చేస్తారు. ఇద్దరు వేస్ట్. వాళ్ళిద్దరికి ఓటేస్తే ఓటర్ పనికి మళ్ళీ అవుతున్నారు. అందుకే ఇప్పుడు ఒక బహుజన బిడ్డ, ఒక ముదిరాజ్ బిడ్డ 100% కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ఇది రాసుకోండి.
100% కాసాని గెలుస్తాడు. ఆయన ఏం చేసిండు, ఆయన పార్టీ మారిండు. కేసీఆర్ పుణ్యాన్నే ఎంపీ అయ్యిండు. ఈయనేం చేసిండు, ఈయన కేసీఆర్ పుణ్యాన్ని వరంగల్కి వెళ్ళి తెచ్చి నేను పారాషూట్లా ఏం చేసిండు, పార్టీ మారిండు. దొంగలే కదా పార్టీ మారినాడు. ఇద్దరు అంతే, వాళ్ళు ఇద్దరు రెడ్డిలు, వాళ్ళ అవకాశం కోసం పనిచేస్తున్నారు. ఒక బీసీ బిడ్డ పేదల కోసం పనిచేస్తాడని మేము భావిస్తున్నాం, అంతే. ఇక నమస్తే అన్న. అయితే ప్రస్తుతానికి మన రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. మన చివిల కాన్స్టిట్యూషన్ నుంచి 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఒకటి కొండ విశ్వేశ్వర రెడ్డి బీజేపీ, రంజిత్ రెడ్డి కాంగ్రెస్, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. మూడుట్లా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? నేనైతే దళిత బహుజనులు కాబట్టి ఎక్కువ మన వికారాబాద్ డిస్టిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కాసాని గెలుస్తుండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మీరు ఈ 3 ప్రధాన పార్టీల్లో మీ ఓటు ఏ దానికి వేస్తారు? నా ఓటు అంటే ఇక దళిత బహుజన అంటే ఇక జర మన కింది స్థాయి నుంచి వచ్చింది కాబట్టి నేను బహుజనుని కాబట్టి నేను కాసానికి వేద్దామని. అంటే మిగతా 2 పార్టీలకు ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను? ఇప్పటికీ నేను చూడబట్టి నాకు తెలివచ్చిందంటే నేను 2-3 అయింది చూడబట్టి లోక్సభ ఎన్నికల్లో నేను ప్రతిసారి రెడ్డిలదే చూసిన. ఇప్పుడు ఒక దళిత బిడ్డ వచ్చింది కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పార్లమెంట్ లోక్సభ స్థానాలకు పోటీ చేయడం అన్నట్టు జరుగుతుంది. సో మన లోక్సభ అంటే చేవెళ్ళ లోక్సభ నుంచి 3 ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఎవరైతే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, కాసాని బీఆర్ఎస్, కాంగ్రెస్ రంజిత్ రెడ్డి ఈ ముగ్గురు ఉన్నారు. సో ఇక్కడ ప్రజలు ఏ పార్టీని ఓటేసి గెలిపిస్తారు, ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి, ముందుగా మీ యొక్క అభిప్రాయం ఏంటి తెలియజేయండి. మా పర్సనల్ అభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం ఉపయోగం లేదు. ఎట్లా అంటే అప్పుల కేసీఆర్ పడవడానికి మెయిన్ కారణం అప్పులు అని చెప్పారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం బస్సు ఫ్రీ అని చెప్పారు. దానివల్ల ఎక్స్ట్రా రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రభుత్వానికి, ఎలాంటి ఆదాయం లేదు. ఇంకా ఎక్కువ అప్పులు ఇంకా ఎక్కువడానికి కారణం అవుతున్నాం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఈ రైతు బంధు అన్నారా, అది అయితే ఇవ్వట్లేదు. దేనికి ఉపయోగం, దేనివల్ల ఉపయోగం లేదు. ఇంకోటి రంజిత్ రెడ్డి ఒక ఇంట్లోకి టీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పవర్ ఉంది కాబట్టి పవర్లోకి వెళ్ళిపోయింది. పవర్ ఇలా లేకుంటే ఇంట్లో ఉంటే ఆయనకు ఏమన్నా ఆస్తులు ఎక్స్ట్రా ఉన్నాయేమో, ఏమన్నా ఈడీ చేస్తారు మన భయంతో ఇట్లా వెళ్ళిపోయిండేమో, ఆయన పైన మన కేసులు పెడతారని భయంతో వెళ్ళిపోయింది. ఎట్లా అంటే ప్రజల కోసం ఉంటే అదే పార్టీ ఉండేటోడు, ప్రజలు ఎట్లయినా గెలిపిస్తారు మన క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే. ఆయన ఆస్తులకు భయపడే వెళ్ళిపోయినట్టు నాకు అనిపిస్తుంది ఆయన విషయం. ఆయన వరకు వస్తే ఆయన పవర్ కోసం వెళ్ళండి అతను, ఎందుకంటే నా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ఓట్లు నాకు వస్తాయి, పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి నేను ఆటోమేటిక్ గెలిచిపోతాను అనే ఫీలింగ్ కూడా వెళ్ళిపోయాడు. ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ అయినా కూడా ఆయనకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు ఆస్తుల విషయంలోనే వెళ్ళిపోయినా నా అనిపిస్తుంది, నా సొంత అభిప్రాయం అది. వాస్తవానికి మరి గత 10 ఏళ్లలో కూడా కేసీఆర్ అభివృద్ధి ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కానీ, సో వాళ్ళకు సరైన మనకు అసెంబ్లీ ఎన్నికలు వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రజలు ఏరికోరి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు అంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని పోదాలంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ ప్రాబ్లం ఏంటంటే దళిత బంధుని ఇచ్చాడు. కొంతమంది ఏమైంది, ఒక ఊళ్ళో 2-3 అందడం వల్ల అందరికీ అదే ప్రాబ్లం అయిపోయింది. మాకు వస్తలేదు అనే ప్రాబ్లం వల్లనే దళిత బంధు వల్లనే మెయిన్ ప్రాబ్లం అయింది. దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు ఇవి ఎట్ల వల్లనే ప్రాబ్లం అయింది మెయిన్ ఇష్యూ. ఎట్లా అంటే పక్కోటి బాగుపడితే మన దగ్గర చూడలేకపోతారు. ఇప్పుడు తర్వాత మాకు కూడా వస్తానే గ్యారంటీ లేకపోయింది. వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ వల్లనే వాళ్ళు ఓటు వేసిపోయారు. తర్వాత వాళ్ళకి బాధ పడుతున్నారు, అరే మన లోకల్ లీడర్ల వల్ల ప్రాబ్లం అయింది తప్ప మనకేం ప్రాబ్లం కాలేదు, అన్ని ప్రతి విషయంలో మంచిగా చూసుకున్నాడు కేసీఆర్ అన్నట్లు ఉన్నది. అందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీగానే చూస్తున్నారా, లేకపోతే ఒక కేంద్రంలో కూడా భవిష్యత్తులో అధికారంలో రావచ్చు అని అనుకుంటున్నారా? ప్రాంతీయ పార్టీ అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు డెవలప్ అవుతున్న పార్టీ కూడా. కాంగ్రెస్ కూడా ఒకప్పుడు కొంతవరకే ఉండేది, మొత్తం నేషనల్ వైజ్ అవుతుంది. బీజేపీ కూడా ఒక యూపీ మాద అక్కడొక్కడే ఉండేది, ఇప్పుడు నేషనల్ వైజ్ వచ్చింది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వమే. టీఆర్ఎస్ కూడా అయితే ఏమున్నది, బీఆర్ఎస్ కావచ్చు, నేషనల్ వైజ్ కూడా కావచ్చు, తప్పేమో కావచ్చు, అవుతుంది కూడా. అయితే వాస్తవానికి ఏంటంటే మీ యొక్క కాన్స్టిట్యున్సీ చేవెళ్ళ లోక్సభ స్థానం నుంచి ముగ్గురిలో మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరు? నాకైతే కాసానికి వేయాలనుకున్నాను ఈసారికి. అయితే కాసానికే గెలుస్తారనుకుని కాసానికే ఎందుకు వేయాలనుకుంటున్నారు? కాసానికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము కావాలని కోరుకుంటున్నాం మేము రాష్ట్రంలో. ఇక కొండకు చూసినాము, రంజిత్ రెడ్డి చూసినాము,
రంజిత్ రెడ్డి ఆల్రెడీ ఉన్న పార్టీలోకి వెళ్ళిపోయాడు, ఎందుకంటే పవర్ అక్కడ ఉంది కాబట్టి పవర్కి వెళ్ళిపోయాడు. అట్లా అని మాకు ఇంట్రెస్ట్ లేదు రంజిత్ పైన. కాసాని కూడా కొత్త పార్టీ నుంచి ఇక్కడ టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చింది కదా, మరి ఆయన పైన మీ అభిప్రాయం? ఆయన ఆయన కూడా పార్టీ చేంజ్ అయింది కదా. చేంజ్ అంటే టీడీపీ అంటే ఇక్కడ లేదు పార్టీ, అది ఇక్కడ ఉన్న పార్టీల పరంగా మనకు అభివృద్ధి చేసుకోవాలంటే ఏదో పార్టీలో కలవాలి కాబట్టి ఈ పార్టీలో కలిసిండు. పవర్ అని చూసుకోలేడు కదా ఆయన, అయితే దాని పరంగా కాసానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మంచిగా కూర్చోమ్మా. పెద్దమ్మ నమస్తే, మీ పేరు? రాములమ్మ. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అయితే కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ఉన్నారు. అయితే మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అని అనుకుంటున్నారు చెప్పండి. మేము బతికేది కావాలి చెప్పండి, అదే ఏ పార్టీ వస్తే బాగుంటది, మీరు ఎవరికి వేయాలనుకుంటారు ఓటు? మాకు తెలియాలి కదా, ఇంకా 2 దినాలు 3 దినాలు పోయినా మా పిల్లలు ఇద్దరు ఇప్పుడు కారుకేస్తా. అదే ఎందుకు కార్ అంటే అన్న నమస్తేనే, నమస్తే. మీ పేరు? నా పేరు చింతకింది యాదయ్య. యాదన్న, ఇప్పుడు మన రాష్ట్రంలో గాని దేశంలో గాని లోక్సభ స్థానాలు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఓకే. సో మన చేవెళ్ళ లోక్సభ స్థానమైనటువంటి పార్టీల నుంచి ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఉన్నారు. మీరు ఎవరు వస్తే అభివృద్ధి చెందుతుంది, ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? మేమా టీఆర్ఎస్ అభ్యర్థి జ్ఞానేశ్వరి లోడ్డాడు. జ్ఞానేశ్వర వస్తేనే అభివృద్ధి. ఇప్పటికైతే కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి వాటర్ కానీ అన్నీ కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చిన కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, డిసెంబర్ 15 తారీఖే 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఆయన దిక్కు లేదు, దివానా లేదు. ఆయన ప్రధానమంత్రి ఆయన కాడు, ఈయన ఇయ్యాడు. అది పోదు, ఇది కాదు. అట్లనే గత 10 ఏళ్ల నుంచి మరి టిఆర్ఎస్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చెందలేదనే చెప్పి ప్రజలు మొత్తం కాంగ్రెస్ కేసి గెలిపించారు కదా. రాష్ట్రంలో ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దానిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి. దాని నుంచి అభిప్రాయం అంటే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందనుకో అది మొత్తం రెడ్డిల పాలన. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ వచ్చిందనుకో అందరి అభివృద్ధి అందరికి అనేది, ప్రతి ఒక్క జాతికి అనేది, కురువకు గాని, గొల్లకు గాని, కురుమకు గాని, ఎస్సీ గాని, బీసీకి గాని, ఓసీకి గాని అందరికి అనుకూలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మంచిగా నేను చెప్తా.